నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఈరోజు మన వీడియోలో ఈ టాపిక్. అసలు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఈయన కేటాయించిన శాఖల మీద ఎన్నో రివ్యూ మీటింగ్స్ పెట్టారు. అన్నీ బాగానే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ విపత్కర పరిస్థితిలో కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే బయటికి ఎందుకు వచ్చాడు? నెక్స్ట్ మంత్రులందరూ ఎందుకు వచ్చారు? అసలు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? సరే, మన సెప్టెంబర్ 2వ తారీఖు అంటే మొన్న ఈయన పుట్టినరోజు అనుకుందాం. సరే, పుట్టినరోజు వేడుకల్లో ఆయన మ్యాక్సిమం బయటికి రాడు, సో ఆయన రాలేదని అనుకోవచ్చు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరే, ఈయన బయటకు రావట్లేదు కదా, కనీసం రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారా? సమీక్షిస్తున్నారా? మొత్తం పరిశీలిస్తున్నారా? డేటా తెచ్చుకుంటున్నారా? ఏమైనా చేస్తున్నారంటే ఏం లేదు. జనాలు మిమ్మల్ని అందరూ నమ్మి ఓటేసి అంత అత్యధిక మెజార్టీతో మీకు గెలిపిస్తే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు రాకపోవడం చాలా అంటే చాలా అందరికీ అనుమానానికి డౌట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇక్కడ చూడండి, నారా లోకేష్ గారు వచ్చారు. నెక్స్ట్ మొత్తం ఎవరికి తోచిన వాళ్ళందరూ వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు, తిరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు ఆయన రావట్లేదు? నాకు తెలిసి నాకున్న కమ్యూనికేషన్ ప్రకారం, నాకున్న టీం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న కొంతమంది జనసేన కార్యకర్తలు చెప్పారు, ఈయన్ని బయటకు రావద్దన్నారంట. అక్కడ ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో ఈయన కనుక బయటకు వస్తే, అంటే బయటకు వస్తే ఇన్సెన్స్ ఏంటంటే ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఒకవేళ ఈయన కనుక బయటకు వస్తే క్రౌడ్ ఎక్కువ అవుతుంది, మొత్తం ఆ ఫ్లోని మేము ఆపలేమని వాళ్ళు చెప్తున్నారు. సో ఈయన బయటకు రానివ్వట్లేదు, పైనుంచి ఆదేశాలు వచ్చాయని వాళ్ళు తెలుపుతున్నారు. కనీసం మీరు సమీక్షించవచ్చు కదా. నేను అనేది ఏంటంటే మై పాయింట్, సమీక్షించవచ్చు కదా. మీరు ఎందుకు సమీక్షించట్లేదు? ఇప్పుడు ఏపీలో వరదలు వచ్చాయి. సో విజయవాడ గుండెకాయ లాంటిది ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ. ఓకే, విజయవాడ అంతా మునిగిపోయింది. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఈ టీం అందరూ ఇక్కడ సహాయక చర్యల్లో ఉన్నారు. కనీసం మీరు ఒక కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చుని ఒక రివ్యూస్ పెట్టి మొత్తం కలెక్టర్లు అందరితో మాట్లాడి ఇవి చేయొచ్చు కదా. మీ వంతు అట్లీస్ట్ మీ వంతు, అంటే ఇది ఏదో క్వశ్చనింగో నెగిటివ్గా చెప్దాం కాదండి. అంటే ఒకవేళ మీకు హెల్త్ బాగాలేదు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండండి. అంటే మిమ్మల్ని ఏదో క్వశ్చనింగ్ చేయాలనో, లేదా మిమ్మల్ని ఏదో విమర్శించాలనో, ఏదో మిమ్మల్ని నెగిటివ్గా పబ్లిక్ చూపించాలన్న ఉద్దేశం కాదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు అసలు ఏమైందో మీరు ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం, అంతకు మించి ఏం లేదు. కానీ మీరైతే సమీక్షించండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరు తిరుగుతున్నారు నేరుగా. ఇప్పుడు నారా లోకేష్ కూడా వచ్చి తిరిగారు ఇక్కడ. చూడండి, నారా లోకేష్ కూడా వచ్చి వాళ్ళ అందరు తిరిగారు. ఇలా మీరు ఎందుకు తిరగలేకపోతున్నారు అనే డౌట్ అందరికి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ జనసేన వాళ్ళు కొంచెం క్రౌడ్ ఎక్కువైపోతుంది, ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొంచెం అంత బృందాలు ఇలాంటి సమయాల్లో మేము ఆపలేమని వాళ్ళు తెలుపుతున్నారు. కానీ ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న రిక్వెస్ట్, సమీక్షించండి. అట్లీస్ట్ మీరు రాకపోయినా సమీక్షించి, ఇది ఉన్నప్పుడు మీకు తెలిసింది కాబట్టి సమీక్షించి మొత్తం ఎంత నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంకి, ఇప్పుడు ఏపీకి ఎంత లాస్ అయింది, దాని గురించి ఒక రిపోర్ట్ తయారు చేయండి, సెంట్రల్కి పంపండి, ఫండ్స్ తేవండి. అట్లీస్ట్ మీ వరకు ఇలా చేయండి. అట్లీస్ట్ ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉందనుకుంటే ఇదైనా చేసి రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా బాధితుల పక్షాన నిలబడి ఇప్పుడు ఏదైతే నష్టం వాటిల్లిందో ఆంధ్ర రాష్ట్రానికి, సో సహాయ సహకారాల కేంద్రం నుంచి కనీసం ఆ పనైనా ఆ విధంగానే మీ వర్క్ మీరు చేయవలసిందిగా మేము కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.